ఒక అబద్ధాన్ని సోషల్ మీడియాలో 10 అకౌంట్ల ద్వారా 10 మంది షేర్ చేసి, ఆ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేయడం వల్ల ఆ అబద్ధమే నిజమనుకునేటువంటి రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారికి సంబంధించింది ఒక ఫేక్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అదేంటి అంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు నాగబాబు గారిని టార్గెట్ చేస్తూ, నాగబాబు గారికి కూడా స్పెషల్ ఫ్లైట్‌లు లేకపోతే హెలికాప్టర్‌లు అలొకేట్ చేసింది ఈ ప్రభుత్వం. ప్రజల సొమ్ముతోటి నాగబాబు గారు జల్సాలు చేస్తున్నాడు, డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే అసలు విషయంలోకొస్తే అది మే 8, 2024 పీలేరులో జరిగినటువంటి భారీ బహిరంగ సభకి అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా నాగబాబు గారు ఆయన సొంత డబ్బులతోటి వెచ్చించి వెళ్ళినటువంటి హెలికాప్టర్ అది. సో, అయితే ఈ విషయం మీద ఖండన ఎవరు చేయాలి? నాలాంటి ఒక సామాన్యుడు చేస్తే సరిపోదు. నాగబాబు గారికి సంబంధించినటువంటి టీమ్ గాని, లేకపోతే ఎమ్మెల్సీ ఆఫీస్‌కి సంబంధించినటువంటి టీమ్ గాని, దాని మీద వెంటనే రియాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అంటే, ఈ ఫేక్ న్యూస్‌లని స్ప్రెడ్ చేయడంలో, లేనిపోని ఆందోళన కలిగించడంలో, అనుమానాలు కలిగించడంలో వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టభద్రులే. సో, మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు గుడ్డ కాల్చి మొఖం మీద ఏస్తారు. దాన్ని తుడుచుకోలేక సావాల్సొస్తుంది. వాళ్ళు ఒక 10 రోజులు, 15 రోజుల పాటు వాళ్ళొక స్మియర్ క్యాంపెయిన్ చేసిన తర్వాత, తాపీగా మనం ఒక నెల రోజుల తర్వాత స్పందిస్తే, అది నిజమనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సార్ దయచేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫేక్ న్యూస్‌లు మన నాయకుల మీద కొన్ని ఫేక్ న్యూస్‌లు వస్తున్నప్పుడు పార్టీ నుంచి వెంటనే ఖండించేటువంటి ఒక మెకానిజంని డెవలప్ చేయండి సార్. దిస్ ఈజ్ ఆర్ పర్సనల్ రిక్వెస్ట్. నాదొకటే కాదు. జన సైనికుల యొక్క పర్సనల్ రిక్వెస్ట్ కూడా ఇదే. సో, వి షుడ్ హ్యావ్ అ ప్రాపర్ కౌంటర్ మెకానిజం ఫ్రమ్ ద పార్టీ.